అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మనం చేసే కొన్ని పనుల వలన అనేక నష్టాలు కలుగుతాయి. తెలిసి గాని, తెలియక గాని కొన్ని పనులు చేసినట్లయితే ఆ ఫలితం అనుభవించక తప్పదు. మనము ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసిన తర్వాత వచ్చే మురికి నీరు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వకూడదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు. ఒక్కొక్కసారి మనం అన్నం తింటున్నప్పుడు ఆహారం కింద పడుతుంది. అలాంటి ఆహారాన్ని కాలితో తాకకూడదు. పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తరువాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకును కూడా తెంచకూడదు. అలాగే సూర్యాస్తమయం తరువాత తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. కొంతమంది డబ్బు లెక్కించేటప్పుడు ఉమ్మితో చెయ్యి తడి చేసుకొని లెక్క పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలా భోజనం చేస్తే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడప పైన ఎప్పుడూ కూర్చోకూడదు. గడపను కాలితో తన్నకూడదు. గడప మీద కూర్చొని ఆహారం తినటము, పిల్లలను కొట్టటము, ఏడవటము, పేలు చూసుకోవటము, తలదువ్వుకోవటము మొదలైన పనులు చేయకూడదు. పిల్లలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు గొడవ పడకూడదు. కొంతమంది స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు మొదలైనవి తీసి నిద్రిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కానీ కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉన్నా విడిచిన బట్టలే కట్టుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఎప్పుడూ ఊడవకూడదు. అన్నం పారేయటము శుభం కలగదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళటం మంచిది కాదు. రోలు, రోకలి బండలు ఉపయోగించిన తర్వాత కడగకుండా అలాగే అశుభ్రంగా ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే అనేక నష్టాలు కలుగుతాయి. దీపం లేకుండా చీకటిలో భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపుర్ని నిలబెట్టకూడదు. సాయంత్ర సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచుకోకూడదు. ఇంట్లో పూజాగది, వంటగది ఒకే చోట ఉండకూడదు. వంటగదిలో దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజ చేసినట్లయితే ఎలాంటి ప్రతిఫలము దక్కదు. పూజాగదిలో విరిగిపోయిన విగ్రహాలను, చిరిగిపోయిన చిత్రపటాలను ఉంచకూడదు. అలా గనక ఉంచినట్లయితే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితము ఉండదు. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నేల మీద కూర్చొని పూజ చేసుకోకూడదు. కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలు పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.